కాకపోయినా ఆయన వచ్చుంటే ఎలా ఉంటారో చెప్తారు. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ రోజున ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినీ హీరోలందరూ కూడా చక్కగా ఒక T20 అనే గేమ్ ఆడుతూ ఉన్నారు క్రికెట్ని. ఇది ఏదైతే ఉందో దీన్ని మనం జర్మనీలో లైవ్ టెలికాస్ట్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ నుంచి కూడా చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. దీన్ని మరి రెక్సోనా వాళ్ళు స్పెషల్గా దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఒక్కొక్క మంచి పని చేస్తూ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఏదైతే ఉందో దీన్ని ముఖ్యమంత్రి రోషా గారు కూడా దీన్ని అభినందిస్తూ ఉన్నారు. నేను కూడా చెప్తా ఉన్నా ఇటు కేంద్ర ఏదైనా సరే మీరు ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని మా ప్రభుత్వం తరఫున మేము అభినందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున సినీ నటులంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆల్ స్పాన్సర్స్, ముఖ్యంగా వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిక్షా నుంచి వర్క్ ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఇస్తూ ఉన్నారు. సెకండ్ హ్యాండ్ ఈ వయసులో అయితే నాకు ఆలోచన అయితే లేదు, కానీ మీరు 3 వ్యాపారాలు పంపించండి. మీరు ఆ అవకాశాన్ని గెలుచుకోండి. ఏదైనా ఈ గేమ్ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తానా. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్ రవి గారు. ఈ మ్యాచ్కి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు, రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్స్ ఎవరిని వదలకుండా మీరు అందరినీ కూడా మీ వాయిస్తో మీ నాయిస్తో అలరించారు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ వెంకట్ గారు, తర్వాత శ్రీనివాస్ గారితో ఇద్దరితో కలిసి ఈరోజు నేను అంటే మీ సీనియర్ కామెంటేటర్స్ క్రికెట్ గురించి బాగా తెలిసినటువంటి మీతో పాటు నేను ఇవాళ ఇక్కడ పాల్పంచుకోవడం. అయితే నేను ఎప్పుడు మిమిక్రీ ఫ్రీగా చెప్తున్నా అంటే ఫ్రీ మూమెంట్ అలా ఏదో ఒకటి 4 or 6 వస్తుంది. దాంతో నేను పూర్తిగా కరెక్ట్గా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇది మరి జర్మనీలో ఈ లైవ్ తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఓవర్ టు వెంకటేష్. మరొక 4 మనం ఇప్పుడు రీప్లేలో చూడొచ్చు. ఈసారి బంతిని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా తరలించాడు. చాలా సునాయాసంగా ఆడిన షాట్ ఇది. మంచి టైమింగ్తో అఖిల్ ఈ మరొక బౌండరీ. అఖిల్ విజృంభణ మనం చూస్తున్నాం. 46 పరుగులు చేరుకుంది ప్రస్తుతం స్కోరు. రవి గారు మీరు కామెంటరీ చెప్పినప్పుడల్లా ఇలా 4 బౌండరీలు రావడం మేము కూడా హర్షిస్తాం, ప్రేక్షకులు కూడా హర్షిస్తారు. మీరు ఇలా మిమిక్రీ చేస్తూనే ఉండాలి. 4లు 6లు మేము చూస్తూనే ఉండాలి. 46 పరుగులు 4.5 ఓవర్ల తర్వాత ఆఖరి బంతి ఆదర్శ్ అఖిల్ ఇద్దరు కూడా ఈ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంతవరకు అన్ని మ్యాచ్ల్లో కూడా. ఈసారి మరొక భారీ షాట్ గాల్లో లేచిన బంతి. చూడాలి ఎవరికైనా ఫీల్డర్ దాన్ని పట్టుకోగలుగుతారో. నో, మరొక క్యాచ్ మిస్ అయింది. కవర్ స్థానంలో ఉన్న ఫీల్డర్ ప్రయత్నించాడు కానీ మిస్ అయింది. ఓవర్ పూర్తయింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 47 పరుగులు వికెట్ నష్టం లేకుండా. రీప్లే మనం మరొకసారి చూడొచ్చు. ఈ బంతిని డ్రైవ్ చేశాడు కానీ ప్రాపర్గా మిస్క్యూ చేయడంతో గాల్లోకి లేచిన ఉన్న ఫీల్డర్ దాన్ని పట్టే ప్రయత్నం చేశాడు కానీ జారవిచ్చారు. కరెక్ట్గా పొజిషన్లోకి వచ్చినా కూడా దాన్ని అతను పట్టుకోలేకపోయాడు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 47 పరుగులు వికెట్ నష్టం లేకుండా. పుల్చడం జరిగింది. పరుగు లభించింది. దీంతో తారక రత్నకి ఈ ఒక్క పరుగుతో జట్టు స్కోర్ 41 పరుగులు చేరుకుంది. ఇంకా 29 బంతుల్లో 39 పరుగులు చేయవలసిన అవసరం ఉంది. పూర్తిగా 10 వికెట్లు వారి చేతిలో ఉన్నాయి. ఇది చాలా సులువైన టార్గెట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మంచి కావాల్సింది ఈ జట్టు తరఫున. మరొకసారి దాన్ని డ్రైవ్ చేశారు లాంగ్ ఆన్ రీజియన్ వైపు. 50 పరుగులలో మరో 2వ పరుగు కూడా సాధించారు. 51 is the score. 5.2 2 ఓవర్ల తర్వాత 1 పరుగులకు చేరుకుంది. ఇంకా కేవలం 7 పరుగులు సాధించవలసింది వారు. 28 బంతుల్లో 37 పరుగులు సాధించవలసింది. అఖిల్ చాలా శక్తివంతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూస్తున్నాం మనం. తర్వాత చాలా చక్కటి షాట్ కొట్టారు అఖిల్. అక్కడ ఫీల్డర్ చాలా చక్కటి ఫీల్డ్ చేయడం జరిగింది కానీ బంతి బౌండరీలు దాటి బ్యాటింగ్ పర్సన్ పెరిగిపోయాక 4 పరుగులు లభిస్తే అఖిల్కి అందరు హీరోయిన్స్ కూడా డాన్స్ చేయడం మనం చూస్తున్నాం మన టీవీ స్క్రీన్స్ మీద. మరొక రీప్లే
ఈ రీప్లే ద్వారా మనం చూస్తున్నాం చాలా చక్కటి ఎఫర్ట్ చేసిన ఫీల్డర్ బంతి ఆయన్ని మెరుపు వేగంతో ఈ పోటీలో బంతి విజయం సాధించింది. ఫీల్డర్ కన్నా వేగంగా బంతి వెళ్లడంతో తర్వాత బంతిని ఫీల్ చేశారు. లాంగ్ ఉన్న ఫీల్డర్ బంతిని ఫీల్ చేయడంలో సఫలీకృతులు అవడంతో కేవలం ఒక పరుగుతో సంతృప్తి చెందారు అఖిల్ 41 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. మొత్తం 56 పరుగులు ప్రస్తుతం. అందులో అఖిల్ 41 పరుగులు. 5.4 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 56 పరుగులతో వారి బ్యాటింగ్ కొనసాగుతోంది. తర్వాత బంతిని తారక రత్న డిఫెన్స్గా పుష్ చేశారు. మిడాన్ రీజియన్ వైపు బౌలర్ తన పాలతో తనే వెళ్లి బంతిని ఫీల్ చేయడంతో ఒక పరుగుతో సంతృప్తి చెందారు. ఆఖరి బంతి మిగిలింది 6 ఓవర్ ముగియడానికి. 5.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 57 పరుగులు 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న నాగార్జున తనయుడు అఖిల్. అతని మొహంలో ఇంకా లేతతనం మనకి స్పష్టంగా కనబడుతోంది. అయితే యంగెస్ట్ బాయ్, బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. బంతి రాబోతోంది ఈ ఓవర్లో. దాన్ని తిరిగి బ్యాక్వర్డ్ పాయింట్ రీజన్ వైపు ఆడి ఒక పరుగు పూర్తి చేశారు. 6 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 58 పరుగులు. నాకింగ్ స్కోరు ఈసారి గాల్లోకి లేపాడు అఖిల్. షాట్ బంతిని అది ఫీల్డ్ అయ్యే లోపల సునాయాసంగా 2 పరుగులు పూర్తి చేశాడు. అఖిల్ స్కోర్ 44 పరుగులు చేరుకుంది. సిసింద్రి లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు అఖిల్. సిసింద్రి సినిమాలో అతను నటించడం మనకు తెలుసు. యంగ్ బాయ్ గా సినిమాలో నటించాడు. ఆ సిసింద్రి చేష్టలు ఇప్పుడు మనం అతని దగ్గర చూస్తున్నాం. ఈ బంతి గాల్లోకి లేపాడు, సరిగ్గా దాన్ని టైమింగ్ చేయలేకపోయాడు. అయినా కూడా ఎలాంటి ప్రమాదం లేదు. నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది బంతి.